అమ్మా దర్శన్, ఏంటి నాన్నా? నువ్వే శరణ్యని దాచిపెట్టి సమీరాని వాంటెడ్గా అరెస్ట్ చేయించావా? ఏ నాన్నా, నేను చేసింది తప్పు అని ప్రశ్నించడానికొచ్చావా? అంటే అలా చేయడం తప్పు కాదని సమర్థించుకుంటున్నావా? నేను చేసింది అసలు తప్పే కాదు అని చెప్తున్నాను. సమీరని పోలీస్ స్టేషన్లో వేసి చిత్రవధ అనుభవించేలా చేశాను అంటే కారణం, నా కళ్ళ ముందే నా కొడుకు పోలీసులతో అదే చిత్రవధ అనుభవించాడు. ఏ నా మనసు పగిలిపోదా? అమ్మా, నా అరెస్టు కారణం తనేలా అవుతుంది? అసలు ఎలా తప్పుని వేలెత్తి చూపిస్తున్నావు? ఎలాగా? శరణ్యతో హాయిగా కాపురం చేయాల్సిన నీ జీవితంలోకి సమీర రావటం తప్పు కదా? శరణ్య జీవితంలోంచి నిన్ను తప్పించడానికి పథకం వేయడం తప్పు కదా? దర్శన్, నాకు శరణ్య అంతా చెప్పింది. సమీర నిన్ను ఎంత మ్యానిపులేట్ చేసిందో, ఆ రిసార్ట్లో ఏమేం జరిగిందో మొత్తం నాతో చెప్పింది. చివరికి శరణ్య కనిపించకుండా పోవడానికి కారణం కూడా సమీరే అయ్యింది. అందుకే కదా పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు. ఇంకా అది కారణం కాదని ఎలారా సమీరని వెనకేసుకొస్తున్నావు? దర్శన్, అక్కడ రిసార్ట్లో మీ మధ్య దుర్మార్గం జరుగుతున్నా బాధని పంటి కింద అనుభవించిందే గాని శరణ్య ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఈ కుటుంబంలో నువ్వు తలదించుకునే పరిస్థితి రాకూడదు అని, నీ విలువ కాపాడాలని. కట్టుకున్న భార్య పక్కనే ఉండగా మరొక అమ్మాయిని నువ్వు రిసార్ట్కి తీసుకొస్తే కూడా అసహించుకుని వెళ్ళిపోకుండా నరకం అనుభవిస్తూ అక్కడే ఉంది అంటే అది తన చేతగానితనం కాదు, నా పెంపకానికి నీ గుణానికి శరణ్య ఇచ్చే విలువ. ఇప్పటికైనా దయచేసి ఆ విలువని కాపాడుకో, పద్ధతి మార్చుకో. చూడు దర్శన్, శరణ్య విషయంలో నేను చాలా క్లారిటీతోనే ఉన్నాను. శరణ్య జీవితానికి గాని ఏదైనా అన్యాయం చెయ్యాలి అని చూస్తే సమీరనే కాదు, నా దృష్టిలో నువ్వైనా దోషివే. నేను నీ తల్లినని కూడా మర్చిపోతాను. జాగ్రత్త. హలో, చెప్పండి ఎస్ఐ గారు. ఏంటి? అవునా? ఓకే 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 ఓకే, నేను చెప్తానండి. బాయ్ సార్. ఏంటమ్మా, ఏంటి ఎస్ఐ అంటున్నావు? అదే మావయ్య గారు, శరణ్య వాళ్ళు రిసార్ట్కి వెళ్ళినా అనంతగిరి హిల్స్ ఎస్ఐ గారు. ఇప్పుడు ఆయన ఎందుకు కాల్ చేశారనన్య? ప్రెస్ మీట్ పెట్టడానికి. సమీరని రిసార్ట్కి తీసుకెళ్లిన విషయం బయటపడిపోతుందేమో. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు అనన్య? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అత్తయ్య గారు, కానీ శరణ్య వాళ్ళు వెళ్ళిన రిసార్ట్లో ఇంకా ఏవేవో ఇన్సిడెంట్స్ జరిగాయంట.
వాటి గురించి కూడా మాట్లాడటానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారంట. అందుకే ఈ రోజు అందర్నీ ఇంట్లోనే ఉండమన్నారు. ఆ ప్రెస్ మీట్ కూడా మన ఇంటి దగ్గరే కండక్ట్ చేస్తారట. ఇప్పుడు గానీ ఆ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారంటే రిసార్ట్లో జరిగిన విషయాలన్నీ వచ్చేస్తాయి. శరణ్యని అలాంటి కేసులో అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందంటే ఇంటి పరువు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? రిసార్ట్లో మహేష్ చావుకి కారణం నేనేనని చెప్పేస్తారేమో. నో, అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శవాన్ని పాతిపెట్టిన విషయం బయటపడకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ప్రెస్ మీట్ అన్న పేరు వినగానే అలా ఫ్రీజ్ అయిపోతే ఎలా అత్తయ్య గారు? ముందుంది కదా ముసళ్ళ పండగ. ఏంటత్తయ్య గారు టిఫిన్ ముందు పెట్టుకొని అంతలా థింక్ చేస్తున్నారేంటి? ముందు తినండి. ఏంటత్తయ్య గారు ఆల్ ఆఫ్ సడన్ గా ప్రెస్ మీట్ అనేసరికి అంత గందరగోళంగా ఉందా? నాకెందుకు గందరగోళంగా ఉంటుంది? ఆ, ఇలా మీరు కవర్ చేసి చెప్పినా మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని నాకు అర్థమవుతుంది అత్తయ్య గారు. మీరు ఆలోచిస్తుంది శరణ్య గురించి అని నాకు బాగా తెలుసు అత్తయ్య గారు. అంతేకాదు మీ ముద్దుల కోడలు శరణ్య అలాంటి కేసులో అరెస్ట్ అయిందని కూడా నాకు తెలుసు. ఆ విషయం ప్రెస్ మీట్లో బయటికి వస్తే ఈ ఇంటి పరువు పోతుంది కాబట్టి ఆ ప్రెస్ మీట్ జరగకుండా ఆపాలని ఇప్పుడు ఏం చేయాలా అని మీరు తికమకలు మగతికలు పడుతున్నారు. అంతే కదా అత్తయ్య గారు? మీరు ఏం చేసినా ఆ ప్రెస్ మీట్ ఆగదు. ఎందుకంటే ఎస్ఐ గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఈ దెబ్బతో మీ కోడలు పరువు, ఈ కుటుంబం పరువు గోవింద. కూలిపోతున్న మీ కుటుంబ గౌరవాన్ని ఇప్పుడు ఎలా కాపాడుకుంటారు? కాపాడుకోండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఏంటమ్మా? ఆ ప్రెస్ మీట్ గురించి ఏం ఆలోచించారు? ఇంకా ఏం ఆలోచించలే శరణ్య.
అత్తయ్య గారు ఏమంటున్నారు మీరు? ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం. ఏదో ఒకటి చేసి ఆ ప్రెస్ మీట్ ని ఆపకపోతే రిపోర్టర్స్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తారు. అప్పుడు ఎస్ఐ గారు పూసగుచ్చినట్టు అక్కడ జరిగిందంతా చెప్పేస్తారు. రూమ్లో ఆ రౌడీ వెధవ ఉన్నాడని, నన్ను అలాంటి కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పాడంటే న్యూస్ అంతా వైరల్ అయిపోతుంది. మన కుటుంబం పరువు మర్యాదలు రోడ్డు మీద పడతాయి అత్తయ్య గారు. ఏదో ఒకటి చేయండి అత్తయ్య గారు, ప్లీజ్. ఇది నా కుటుంబం శరణ్య. నా కుటుంబం పరువు బజారున పడకూడదు అని నాకు మాత్రం ఉండదా? కానీ ఏం చేయను, పరిస్థితి మన చేదాటిపోయింది. ఇలాంటి టైంలో మనం కంగారు పడి ఆ సమస్యని పెద్దది చేయడం కన్నా మౌనంగా ఉండడమే మంచిది. అత్తయ్య గారు ఏమంటున్నారు మీరు? అవును శరణ్య, నీటి చర్మం మురికిగా మారినప్పుడు దాన్ని కాసేపు ఏమీ చెయ్యకుండా వదిలేస్తేనే మంచిది. ఎందుకంటే కాలమే దాన్ని యథాస్థానానికి తీసుకొస్తుంది. అలా కాదు అని ప్రయత్నిస్తే ఆ నీళ్ళు ఇంకా మురికిగా మారడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. మరి ఇప్పుడు ఎలా అత్తయ్య గారు? అయ్యో, ఏమన్నారు అత్తయ్య గారు? నేను పిచ్చి పిచ్చుకనా? చూసారా, ఈ పిచ్చి పిచ్చుక చేసిన పనికి మీరెలా పిచ్చోళ్ళైపోతున్నారు? అదిగో రిపోర్టర్స్, పోలీసులు అందరూ వచ్చేశారు. ఇంకా సేపట్లో మీ కోడలు శరణ్య అలాంటి కేసులో అరెస్ట్ అయిన విషయం బయటపడుతుంది. మీ పరువు బజార్న పడుతుంది. ఎలా ఉంది ఈ అనన్య దెబ్బ? నువ్వు కంగారు పడకు శరణ్య, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. భగవంతుడా, ఏంటి స్వామి ఈ పరీక్ష? నువ్వే కాపాడాలి. జనరల్గా ప్రెస్ మీట్ ఎవరైనా ఆఫీస్లో పెడతారు. మీరేంటి సార్ ఎక్కడ పెట్టారు? ఈ ప్రెస్ మీట్ కారణం ఈ ఇంటికి సంబంధించిన వాళ్లే కాబట్టి ఇక్కడ అరేంజ్ చేయవలసి వచ్చింది. ఆనంద్ గారి గురించి, ఆవిడ కోడలు శరణ్య గారి గురించి మీతో చెప్పాలి. దేవుడా, అలాంటి కేసులో అరెస్ట్ అయిన విషయం చెప్పకుండా చూడు స్వామి. రీసెంట్గా మేము ఒక రిసార్ట్లో రైడ్ చేయాల్సి వచ్చింది. అందులో 10 మంది అమ్మాయిలు అలాంటి పనులు చేస్తూ దొరికారు. వాళ్ళ వీడియోస్ మీరు స్క్రీన్లో చూడొచ్చు. అదేంటి సార్, వీడియోలన్నీ బ్లర్లో కనిపిస్తున్నాయి.
కానీ ఇలాంటి టైంలో కూడా ఎదుటివారి గురించి బాగుపడాలి అని ఆలోచించే వ్యక్తి ఆనంద్ గారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? అందుకే మేము అరెస్ట్ చేసిన అమ్మాయిల్ని స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటే అడ్డుకొని ఆపేశారు. ఒక పోలీసులా కాకుండా సాటి మనిషిలా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి వృత్తిలోకి దిగాల్సి వచ్చిందో అని ఆలోచించమని మా డిపార్ట్మెంట్కి తెలిసేలా చేశారు. ఆడపిల్లని మనం లక్ష్మీదేవి అంటాం, కానీ ఆ లక్ష్మీదేవి డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దానికి కారణం వాళ్ళ ఆర్థిక పరిస్థితులే తప్ప వాళ్ళ స్వభావం కాదని సమస్య లోతుల్లోకి వెళ్ళి ఆలోచించారు. అంతేకాదు, వాళ్ళని జైలుకి పంపిస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని, వాళ్ళు మారడానికి ఒక అవకాశం కల్పించమని రిక్వెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కుట్టు మిషన్ల పనులు నేర్పిస్తారని చెప్పారు. అంతేకాకుండా ఆనంద్ గారు స్టార్ట్ చేయబోయే శరణ్య స్టిచ్చింగ్ ఫ్యాక్టరీలో వాళ్ళందరికీ పునరావాసం కల్పిస్తాను అని మాట కూడా ఇచ్చారు. ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తుల్ని అభినందించాలని, వీళ్ళ గొప్పతనం గురించి ఈ సొసైటీకి తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. రియల్లీ యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ మేడం. థ్యాంక్ యూ సార్. వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అమ్మయ్యా, ఎక్కడ నా గురించి చెప్తారోనని కంగారు పడిపోయాను. ప్రెస్ మీట్ పెట్టి అత్తయ్య గారి పరువు తీస్తాడని ఆశపడితే ఛ! ఈ ఎస్ఐ ఏంటి ప్రవచనాలు చెప్పి ప్రశంసలు కురిపిస్తున్నాడు. నా ప్రాణంతా వేస్ట్ అయిపోయింది. హలో, మేడం, నేను అనంతగిరి హిల్స్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఏంటి కాల్ చేశారు? ఇందాక మీ కోడలు అనన్య గారు నాకు కాల్ చేసి మీ శరణ్య గారిని అలాంటి కేసులో అరెస్టు చేసిన విషయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటున్నారు. చూడండి ఎస్ఐ గారు, మా శరణ్య అలాంటిది కాదండి. ఒకరు ఏదో చెప్తే గుడ్డిగా నమ్మేసి చెప్పే వ్యక్తిత్వం మీది కాదని నాకు తెలుసు. మీరు ప్రెస్ మీట్ పెట్టండి, అందులో మీకు ఏం చెప్పాలనిపిస్తుందో అదే చెప్పండి. అలాగే నేను చేయబోయే మంచిని గురించి కూడా చెప్పండి. అలాగే మేడం. ఏంటత్తయ్య గారు, ఏం చేశారు మీరు అసలు? చెప్పాను కదా శరణ్య, కొన్నిసార్లు మౌనంగా ఉంటే కాలమే సమాధానం చెప్తుంది అని. అదే జరిగింది. మీరు చాలా గ్రేట్ అత్తయ్య గారు, గ్రేట్ అంతే. మేడం, కొరియర్ వచ్చింది మేడం. సైన్ మేడం. ఏంటి ఈ లెటర్? లహరి బేబీ, ఇప్పుడు మళ్ళీ ఈ లెటర్ ఏంటని టెన్షన్ పడుతున్నావా? రిసార్ట్లో మా ఫ్రెండ్ని చంపి ఇంట్లో నువ్వు ఇలా ప్రశాంతంగా ఉంటే నేను
నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాననుకుంటున్నావు? ఈ లెటర్ రాసిన అడ్రస్ వెరిఫికేషన్ చేసుకుంటున్నా. రేపు నీకు సంబంధించిన ఆధారాలన్నీ సేమ్ అడ్రస్ కి పంపిస్తా. ఈ లెటర్ నువ్వు చదువుతున్నావంటే నీ అడ్రస్ కరెక్టే అన్నమాట. ఇక నీ పని నా చేతుల్లో అయిపోయింది.